నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యతను అందించే అద్భుతమైన సాధనమే యోగా. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే జీవన విధానం. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు యోగా చేయడం ద్వారా శరీరం చురుకుగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్య రహస్యంగా యోగాను స్వీకరిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ యోగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, నిపుణుల సూచనలు, అలాగే వివిధ యోగా ఆసనాల విశేషాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇప్పుడు యోగా మన దైనందిన జీవితంలో ఎలా మార్పు తీసుకురాగలదో చూద్దాం. ఉదయం కొన్ని నిమిషాల యోగా సాధనతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి కండరాలు బలపడటంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. నేటి డిజిటల్ యుగంలో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికి యోగా ఒక ఉత్తమ పరిష్కారం. వెన్నునొప్పి, మెడనొప్పి, అలసట వంటి సమస్యలను తగ్గించటంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా యోగా ఒక ఔషధం. ధ్యానం, ప్రాణాయామం ద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రపంచం మొత్తం యోగా ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇవి యోగా గొప్పతనానికి నిదర్శనం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి కుటుంబంలో యోగా అలవాటు కావాలి. ప్రతిరోజు కొద్దిసేపు యోగాకు కేటాయిస్తే ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా సొంతమవుతుంది. చిన్న ప్రయత్నం, గొప్ప ఫలితం. యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి. నెల 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా దినోత్సవం జరుపుకునే ముందు 15 రోజుల నుంచి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దీని యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పాకాల బీచ్లో సుమారు 500 పైచీలకు మెంబర్స్తో మన యోగా కార్యక్రమం చేశాము. సో గురువులు, పతంజలి గురువులు వాళ్ళ ఆధ్వర్యంలో మన యోగా చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ యోగా మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి క్రియ. అనేక రకాలుగా వివిధ దేశాలు సుమారు 200 పైకి దేశాలన్నీ కూడా ఇది ఆచరిస్తున్నాయి. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యము, తర్వాత మానసిక వికాసము కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన టూరిజం చైర్మన్ నూక్సన్ బాలాజీ గారు అండ్ మా అధికారులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సముద్ర ఒడ్డున 500 ఎక్కువ పైచిలకు మందితో ఇక్కడ మంచి సంతోష వాతావరణం, మంచి వాతావరణంలో ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, టూరిజం చైర్మన్ గారు, అందరు ప్రజలు, అధికారులు బ్రహ్మాండంగా ఈ యోగా ఈరోజు చేశాము. ముఖ్యమంత్రి వర్యులు ఇటు వెల్తీ ఆంధ్రప్రదేశ్ కాకుండా దానికనే ముఖ్యము హెల్తీ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలని, ఇటు సంక్షేమము, ఇటు అభివృద్ధే కాదు, హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యము. ఇటు సంక్షేమం, అభివృద్ధి ఉన్న దాన్ని ఎంజాయ్ చేసుకునే దానికి హెల్త్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాము మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. అధికారులకి, మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా టూరిజం చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హెల్తీగా, వెల్తీగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి ఆధ్వర్యం. యోగాని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఎందుకంటే ఎన్ని సంపాదించినా, ఎన్ని పదవులున్నా, ఏమున్నా ఆ మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనం. ఇవాళ 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భం. మరి
ఈ యొక్క యోగాని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దీనివలన మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి రక్షించబడి ఆ కుటుంబానికి ఓ రక్షణగా మిగులుతారు.